ఈ వీడియోలో మనం డెంటల్ క్యావిటీ ఎలా ఏర్పడుతుంది మరియు దాన్ని ఎలా నివారించాలి అనే అంశాలపై మాట్లాడుకుందాం. డెంటల్ క్యావిటీ అంటే మన నోట్లోని బ్యాక్టీరియా తిన్న ఆహారంలోని షుగర్స్ను యాసిడ్స్గా మార్చి పళ్ళ ఎనామెల్ను దెబ్బతీస్తుంది. ఇలా క్యావిటీ స్టార్ట్ అవుతుంది. డెంటల్ క్యావిటీస్కి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అధిక షుగర్స్ ఉండే ఆహారాలు తినడం, సరిగా పళ్ళు తోముకోకపోవడం మరియు ఫ్లోరైడ్ లేని నీటిని వాడడం వంటివి క్యావిటీస్కి దోహదపడతాయి. డెంటల్ క్యావిటీస్ యొక్క ముందస్తు లక్షణాలు ఎలా గ్రహించాలి? పళ్ళపై తెల్లటి మచ్చలు లేదా పళ్ళు సెన్సిటివిటీ వంటివి ప్రాథమిక సూచనలుగా కనిపిస్తాయి. టీత్ క్లీనింగ్కు సరైన పద్ధతులు: రోజుకి 2 సార్లు ఉదయం మరియు రాత్రి భోజనం తర్వాత కనీసం 2 నిమిషాల పాటు ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకోవాలి. ఫ్లాసింగ్ చాలా ముఖ్యమైనది. ఫ్లాసింగ్ ద్వారా పళ్ళ మధ్య ఉన్న ఆహార పదార్థాలని తీసివేయచ్చు. ఇది ప్లాక్ నిర్మాణాన్ని నియంత్రించి గమ్ డిసీజెస్ నుండి రక్షిస్తుంది. సరైన టూత్పేస్ట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ను ఎంచుకోండి. ఇది పళ్ళ ఎనామెల్ను బలపరుస్తుంది, క్యావిటీ నుండి రక్షణ ఇస్తుంది. ఆరోగ్యవంతమైన ఆహారం చాలా ముఖ్యం. చక్కెర తక్కువగా ఉండే ఆహారం మరియు కాల్షియం ఉండే ఆహారాలు పళ్ళకు మంచిది. ఇవి పళ్ళను బలపరిచి క్యావిటీ నుండి రక్షిస్తుంది. దంత పరీక్షలు ఎందుకు అవసరం? ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని కలవడం ద్వారా పళ్ళలో ఏర్పడే సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్సను పొందవచ్చు. డెంటల్ సీలెంట్స్ యొక్క ప్రయోజనాలు ఏమిటి? పిల్లల పళ్ళపై సీలెంట్స్ వేయడం వల్ల గుంటలు వంటి ప్రాంతాల్లో ప్లాక్ ఏర్పడకుండా చేసి క్యావిటీస్ నివారించవచ్చు. కమ్యూనిటీ వాటర్లో ఫ్లోరైడ్ ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ నీటిలో ఫ్లోరైడ్ ఉండడం వలన పళ్ళ ఎనామెల్ను బలపరుస్తుంది, క్యావిటీస్ నుంచి రక్షణ పొందవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.